అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్స్ మన ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి జేడిఎల్ ప్రొడక్షన్ అంట ఆడిషన్ కాల్ అంటున్నారు. లీడింగ్ మేల్ అండ్ ఫీమేల్ రోల్స్కి 18 నుండి 30 సంవత్సరాలలోపు వాళ్ళు కావాలంట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది అని అంటున్నారు. సో ఆ ఫిలిం బై ప్రణీత్ బిల్లా అని అంటున్నారు. సో వీళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వాలి అంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తానండి. ఈ వీడియోలో కూడా 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. ముందుగా ప్రణీత్ గారి నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8500370881. ఐ రిపీట్ 8500370881. సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, సార్ నా దగ్గర ఒక మంచి కథ ఉంది, ప్రొడ్యూసర్ కోసం చూస్తున్నాను, మిమ్మల్ని కలిస్తే ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అని అడగటం జరిగింది. ఇప్పుడు సింపుల్ థింగ్ నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు ఒకవేళ ప్రొడ్యూసర్ ఉన్నాడు అనుకోండి, నా పేరు విజయ్ నాగబైరు, నేను సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుల చేతులతో సుమారు 110 మూవీస్ రాశాను. అంటే ఒక కథని నేను మీకంటే కొంచెం బెటర్గానే రాయగలను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు యు ఆర్ కమింగ్ టు ద ఇండస్ట్రీ ఆన్ అ ఫ్రెష్ టోన్, అంటే చాలా కొత్తగా వస్తున్నారు మీరు ఇండస్ట్రీకి. మీకు అసలు కథలు ఎలా రెడీ చేయాలి, సినిమా వాళ్ళకి ఎలాంటి కథలు నచ్చుతాయి అనేది కూడా మీకు ఐడియా అవగాహన లేకపోయి ఉండొచ్చు. సో నేనేమంటాను అంటే, ప్రజెంట్ సినిమాలో ఎలాంటి కథల కోసం చేస్తున్నారు, ఎలాంటి కథలు కనుక చెప్తే అది ప్రొడ్యూసర్కి నచ్చింది, ఎలాంటి కథ చెప్తే ఒక హీరోకి నచ్చింది, ఎలాంటి కథ చెప్తే ఫైనాన్షియల్కి నచ్చింది, ఎలాంటి కథ చెప్తే ఆ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవుతుంది అనేది మీతో పోల్చుకుంటే ఎంతో ఒక 1%, 0.1% నాకు అవగాహన కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇదే వృత్తి, ఇదే ప్రవృత్తి, ఇదే వ్యాపకంగా పెట్టుకుని ఉన్నాను కాబట్టి. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో మీరు ఏదైతే కథ చెప్దాం అనుకుంటున్నారో అదే నేను వెళ్ళి ప్రొడ్యూసర్కి చెప్పగలుగుతాను కదా. నా దగ్గర ఉన్న కథలే నేను చెప్పుకోగలుగుతాను కదా. నాకు సేలబిలిటీ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా దగ్గర ఉన్న కథని నేను అమ్ముకోవాలి అంటే సమ్వేర్ అబౌట్ మహా అయితే ఒక 5 నుండి 10 లక్షల వరకు ఆ రేటు పలికిద్ది అనుకుందాం. సేమ్ నా కథని నేను జనార్దన్ మహర్షి లాంటి ఒక వ్యక్తికి ఇచ్చాను అనుకుందాం. జనార్దన్ మహర్షి లాంటి ఒక వ్యక్తి 30 లక్షల నుండి 50 లక్షల వరకు కథ తగ్గొచ్చు. అదే సాయి మాధవ్ బుర్రా లాంటి ఒక వ్యక్తికి ఇచ్చాం అనుకుందాం, ఆయనకు ఒక 30 నుండి 50, సేమ్ అదే ఒక 50 లక్షల వరకు తగ్గొచ్చు. సేమ్ అదే కథని నేను ఏమంటారు అనిల్ రావుపూడి లాంటి ఒక వ్యక్తికి ఇచ్చాను అనుకుందాం, లేదంటే త్రివిక్రమ్ గారి లాంటి ఒక వ్యక్తికి ఇచ్చాను అనుకుందాం, ఆయనకి ఒక 5 నుండి 10 కోట్ల వరకు తగ్గొచ్చు అనుకుందాం. ఇదే అనిల్ రావుపూడికి ఇచ్చాను అనుకుందాం, ఆయన సేమ్ కథని అనిల్ రావుపూడి కనుక చెప్తే ఒక 10 నుండి 20 కోట్ల వరకు తగ్గొచ్చు అనుకుందాం. ఇదే విజేంద్ర ప్రసాద్ కనుక హిందీకో హాలీవుడ్కో వెళ్ళిపోయి చెప్పేసినట్లయితే ఆయనకి 20 నుండి 50 కోట్లు తెగదు. అంటే కథ సేమ్, మీ దగ్గర ఉన్న కథ, నా దగ్గర ఉన్న కథ, వీళ్ళందరి దగ్గర ఉన్న కథ సేమ్, కానీ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి దాని మ్యాటర్లు అనేవి మారిపోతాయి. సో నేనేమంటాను అంటే, ఇప్పుడు మీకు ₹1 ఇస్తారో ఎవరో గ్యారంటీ లేదు, ఎందుకంటే అనుభవం అనేది శూన్యం. సో నాకెంతో కొంత అనుభవం ఉంది కాబట్టి, ఇన్ని సినిమాలు రాసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, విజయ్ నాగబైరు అనే సినిమా పర్లేదు, విజయ్ నాగబైరు అనే పేరు తెలుగు సినిమాల్లో బాగానే వినపడుతుంది కాబట్టి నాకు ఒక మీటర్ తిరిగింది. మీకు మీటర్ తిరుగుతుందా లేదనే గ్యారంటీ కూడా లేదు. అలాంటప్పుడు మీకోసం నేను కష్టపడటం కన్నా నా కోసం నేను కష్టపడడం అనేది నాకు చాలా ఈజీ అయిపోతుంది కదా అనేది నేను మీకు మెయిన్గా చెప్పేది. సో ఇక్కడ కథలు పట్టుకొని, అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే ప్రొడ్యూసర్లో ఉన్నారో వాళ్ళు మీతో ఎవ్వరూ సినిమాలు చేయరు, మీతో కాదు నాతో కూడా చేయరు. ఎందుకు అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హీరో బ్యాకప్లో ఉంటారు. అంటే పలానా హీరో డేట్స్ ఇస్తాడు. ఇప్పుడు సితారా వంశీని తీసుకోండి, ఏ హీరో డేట్లు ఇస్తాడు వాళ్ళతో సినిమా వెళ్దాం అనే ఒక ఇదిలోనే ఉంటారు. లేదంటే లిమిటెడ్ బడ్జెట్లో మ్యాడ్ లాంటి ఒక సినిమా తెద్దాం అనుకుంటాడు. అంటే అందరూ కొత్త వాళ్ళతో వెళ్ళాలా, చాలా లిమిటెడ్ బడ్జెట్, ఆల్రెడీ ఒక 4-5 సినిమాలకు వాళ్ళ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనో రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళతో ట్రావెల్ అవుతాడు తప్పించి మీతో ట్రావెల్ అవ్వడు. మీరు వెళ్ళి ఒకవేళ కథ చెప్పినా కానీ, అవునా ఒక 4-5 సంవత్సరాలు మాతో ట్రావెల్ అవ్వమ్మా, సో ట్రావెల్ అయినట్లయితే నీకు మాకు ఏమంటారు ఎథిక్స్ మోరల్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి అనుకున్న టైంలో మనం ఆలోచిద్దాం అనే టైప్లోనే మాట్లాడతారు. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు మిమ్మల్ని రిఫర్ చేయడానికి. కాకపోతే నా మెచ్యూరిటీ ఎలాగ ఆలోచిస్తూ ఉంటుందంటే, ఇన్ కేస్ మీకు మీ కథని ఎవరి దగ్గరకో తీసుకెళ్ళడం కన్నా నా దగ్గర 83 కథలు ఉన్నాయి, వాటిని నమ్ముకోవడం వల్ల నాకు కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది, మీకు కమర్షియల్గా వర్కౌట్ అవుతుందనే గ్యారంటీ కూడా లేదు. కాబట్టి అలాంటప్పుడు మరి మేమేం చేయాలి సార్, మేము కూడా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నాం, మమ్మల్ని మాకేం హెల్ప్ చేస్తారో మీరు అంటే, నేనేమంటాను అంటే, యూ బెటర్ ఫైండ్ ఏ ప్రొడ్యూసర్. మీరు బయటికి వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ ఫైండ్ చేయండి.
మీ వెనకాల విజయ్ నాగబేరు ఉన్నాడని ఒక ధైర్యాన్ని చెప్పండి. విజయ్ నాగబేరు ఏం చేశాడు అంటే, నాకు కాల్ చేయండి, నేను చేసిన సినిమాలు ఎవరెవరితో పనిచేశాను, ఏ ఏ సినిమాలు పనిచేశాను అనేది డీటెయిల్గా చెప్తాను. చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే, మనకి ఇలాంటి ఒక సపోర్ట్ విజయ్ నాగబేరు ఇలాంటి ఒక సపోర్ట్ ఉంది అంటే మనం తప్పకుండా సినిమా చేద్దాం అనే ధైర్యం వాళ్ళకి ఏర్పడినప్పుడు తప్పకుండా సినిమాని టేక్ ఆఫ్ అవడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఇది వచ్చేసి చల్లా క్రియేషన్స్ కాస్టింగ్ కాల్ అంట. సో వీళ్ళకి మెయిల్ 10 నుండి 55 సంవత్సరాలలోపు వాళ్ళు కావాలంట. అలాగే ఫీమేల్ కూడా 15 నుండి 60 సంవత్సరాలలోపు వాళ్ళు కావాలంట. దయచేసి కాల్స్ చేయకండి, ఓన్లీ వాట్సాప్ చేయండి అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. నెంబర్ చెప్తాను కానీ ముందు లైక్ చేశారా, లైక్ చేయండి. ఇలా అంత ఎక్కువ మంది షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9951927203. ఐ రిపీట్ 9951927203. సో డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మంది షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.